ఫేస్బుక్లో యాడ్స్ ఆన్ రీల్స్కి మేము ఇలా ఇక్కడ స్క్రీన్ షాట్ చేస్తున్నట్టయితే మేము ఇలా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పంపిస్తున్నాము, అయినా కూడా ఏం రెస్పాన్స్ రాలేదు అని అంటున్నారు. సి అండి, మీరు అది ఎప్పుడు ఉపయోగించాలంటే అది పంపించగానే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పంపించగానే మీకు యాడ్స్ ఆన్ రీల్స్ యాక్టివేట్ అయిపోదు ఎంబడే. మీరు ఫస్ట్ మీ పేజ్లో ఎంత రీచ్ ఉంది అని చెక్ చేసుకోవాలి. మీరు మీ పేజ్లో ఇఫ్ మీ పేజ్ ఒక్కొక్కరికి 1,00,000 రీచ్కే వచ్చేస్తుంది, ఇంకొకరికి 5 lakhs రీచ్ ఉన్నా రాదు, ఇంకొకరికి అంటే మన కంటెంట్ అన్నది మంచిగా ఉండేటట్టు, మంచిగా ఇన్ ద సెన్స్ ఒరిజినల్ కంటెంట్ ఉండేటట్టు, రీచ్ ఎక్కువ ఉండేటట్టు, ఎంగేజ్మెంట్ ఎక్కువ, మీ పేజ్కి ఎంగేజ్మెంట్ ఎంత ఉంది, ఎంత రీచ్ ఉంది, అందులో ఎంగేజ్మెంట్ ఎంత ఉంది అన్న దాని మీదనే మనకి యాడ్స్ ఆన్ రీల్స్ అన్నది యాక్టివేట్ అవుతుంది. మనకి సెటప్ చేసుకునే ఛాన్స్ ఫేస్బుక్ వాడు ఇస్తాడు, ఇన్విటేషనే అది. కాబట్టి మన రీచ్ అండ్ ఎంగేజ్మెంట్ బాగుండేలా చూసుకోవాలి. మీరు మీ మంచి కంటెంట్ ఇస్తుంటే డెఫినెట్లీ రీచ్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఎంగేజ్మెంట్ కూడా, అంటే మనం చేసిన వీడియో పైన ఎంతసేపు ఉంటున్నారు, వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు అన్నది మ్యాటర్స్ అనమాట ఇక్కడ. సో ఒక్కొక్కరికి మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు, మంచి ఎంగేజ్మెంట్ ఉంది అని అంటే 1 lakh రీచ్ కూడా యాక్టివేట్ అయిపోతుంది యాడ్స్ ఆన్ రీల్స్. సో ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయగానే అందరికీ యాక్టివేట్ అవ్వదు. సో మీరు ప్రొడక్టివిటీ మంచిగా ఎలా ఇస్తున్నారు అంటే మీరు రీల్స్ ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా ఎంగేజ్మెంట్ వస్తున్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే రావడం కాదు అది. జస్ట్ అది ఏంటంటే మనం ఇన్ని రీల్స్ చేసినా కూడా ఇంత ఎంగేజ్మెంట్ బాగుంది, రీల్స్ కూడా బాగానే చేస్తున్నాము, బాగానే వైరల్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు సో మనము ఇంకా ఫేస్బుక్ నోటిఫికేషన్లో వెళ్ళలేదు అని చెప్పి మనం నోటీస్ ఇవ్వడానికి మాత్రమే ఆ టూల్స్ని ఉపయోగించాలి. అంతేగాని అది క్లిక్ చేయగానే మనకి యాడ్స్ ఆన్ రీల్స్ యాక్టివేట్ అవ్వదు. ఓకే, సో మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. మంచి వర్క్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చేస్తే ఆటోమేటికలీ ఫేస్బుక్ మనకి ఇన్విటేషన్ అన్నది పంపిస్తుంది. ఓకే.